ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనేది ప్రకృతి పరిరక్షణ మరియు సహజ వనరుల స్థిరమైన వినియోగంపై పనిచేసే అంతర్జాతీయ సంస్థ. ఇది ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న వృక్ష మరియు జంతుజాతుల స్థితిగతులను తెలియజేసే రెడ్ లిస్ట్ను ప్రచురిస్తుంది. పర్యావరణం జీవవైవిధ్యం విభాగంలో పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగపడే ముఖ్యమైన ప్రశ్నలు సమాధానాలను చూద్దాం. IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంఘం ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1948లో. IUCN 1948 అక్టోబర్ 5న ఫ్రాన్స్లోని ఫౌంటైన్బ్లూలో స్థాపించబడింది. ఇది ప్రపంచంలోనే పురాతనమైన మరియు అతిపెద్ద అంతర్జాతీయ పర్యావరణ సంస్థ. IUCN ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? స్విట్జర్లాండ్లోని గ్లాండ్లో ఉంది. IUCN ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని గ్లాండ్లో ఉంది. అనేక ఇతర పర్యావరణ సంస్థల కార్యాలయాలు కూడా ఇక్కడే ఉన్నాయి. దీనిని ఫ్రాన్స్లోని పారిస్లో స్థాపించినప్పటికీ ప్రధాన కార్యాలయం ఇక్కడ లేదు. పారిస్లో యునెస్కో ప్రధాన కార్యాలయం ఉంది. అంతరించిపోతున్న జాతుల గురించి IUCN ప్రచురించే జాబితాను ఏమని పిలుస్తారు? రెడ్ డేటా బుక్. IUCN ప్రచురించే రెడ్ లిస్ట్ ఆఫ్ థ్రెటెన్డ్ స్పెసీస్ను సాధారణంగా రెడ్ డేటా బుక్ అని పిలుస్తారు. ఒక జాతి అడవిలో పూర్తిగా కనిపించకుండా పోయి కేవలం జంతు ప్రదర్శనశాలల్లో మాత్రమే ఉంటే దాన్ని ఏ వర్గంలో ఉంచుతారు? వన్య ప్రాంతంలో విలుప్త ఎక్స్టింక్ట్ ఇన్ ద వైల్డ్ వర్గంలో ఉంచుతారు. ఒక జాతి తన సహజ ఆవాసాలలో పూర్తిగా మాయమైపోయి కేవలం బందీగా మాత్రమే బ్రతికి ఉంటే దాన్ని ఎక్స్టింక్ట్ ఇన్ ద వైల్డ్ అంటారు. IUCN రెడ్ లిస్ట్ వర్గీకరణలో మొత్తం ఎన్ని ప్రధాన వర్గాలు ఉన్నాయి? 9. అవి ఏమిటంటే ఎక్స్టింక్ట్, ఎక్స్టింక్ట్ ఇన్ ది వైల్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఎండేంజర్డ్, వల్నరబుల్, నియర్ థ్రెటన్డ్, లీస్ట్ కన్సర్న్, డేటా డెఫిషియంట్, నాట్ ఇవాల్యుయేటెడ్. ముప్పు పొంచి ఉన్న జాతులు వర్గం కిందకి వచ్చేవి ఏమిటి? క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఎండేంజర్డ్, వల్నరబుల్ వర్గాలను కలిపి థ్రెటెన్డ్ జాతులుగా పరిగణిస్తారు. IUCN రెడ్ లిస్ట్లో పింక్ పేజీలు దేనిని సూచిస్తాయి? తీవ్రమైన ప్రమాదంలో ఉన్న జాతులను ఈ పేజీలలో పేర్కొంటారు. రెడ్ డేటా బుక్లో తీవ్రంగా అంతరించిపోతున్న జాతులను పింక్ పేజీలలో ఉంచుతారు. సాధారణంగా సమాచారం లేని జాతులను ప్రత్యేకంగా రంగుల పేజీలలో పేర్కొనరు. తీవ్రమైన ముప్పులో ఉన్నవి వర్గంలోకి ఒక జాతిని చేర్చాలంటే గత 10 ఏళ్లలో దాని జనాభా ఎంత శాతం తగ్గాలి? 80% నుంచి 90% వరకు తగ్గాలి. గత 10 సంవత్సరాలలో లేదా 3 తరాలలో ఆ జాతి జనాభా 80% నుంచి 90% తగ్గితే ఆ జాతిని క్రిటికల్లీ ఎండేంజర్డ్గా గుర్తిస్తారు. IUCN అనేది ఏ విధమైన సంస్థ? ప్రభుత్వాలు మరియు NGOల ఉమ్మడి సభ్యత్వ సంస్థ. IUCNలో ప్రభుత్వాలు మరియు పౌర సమాజ సంస్థలు రెండు సభ్యులుగా ఉండే ఏకైక గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ నెట్వర్క్. IUCNకి ఐక్యరాజ్య సమితిలో అబ్జర్వర్ హోదా ఉంది, కానీ అది నేరుగా ఐక్యరాజ్య సమితి సంస్థ కాదు. ఏ భారతీయ జంతువు ప్రస్తుతం IUCN రెడ్ లిస్ట్లో ఎండేంజర్డ్ అపాయంలో ఉన్నవి వర్గంలో ఉంది? రాయల్ బెంగాల్ టైగర్, పులి, పాంథెరా టైగ్రిస్,
ప్రస్తుతం IUCN రెడ్ లిస్ట్లో ఎండేంజర్డ్ వర్గంలో ఉంది. దీని పరిరక్షణకు ప్రాజెక్ట్ టైగర్ అమలు చేస్తున్నారు. IUCN వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది? 4 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. IUCN రెడ్ లిస్ట్లో లీస్ట్ కన్సర్న్ తక్కువ ఆందోళన కలిగించేవి దేనిని సూచిస్తాయి? విస్తృతంగా అందుబాటులో ఉండి ముప్పు లేనివి. వీటి జనాభా పుష్కలంగా ఉండి సమీప భవిష్యత్తులో విలుప్తమయ్యే ప్రమాదం లేని జాతులను లీస్ట్ కన్సర్న్ అంటారు. ఉదాహరణకు మనుషులు. భారతదేశం IUCNలో స్టేట్ మెంబర్గా ఏ సంవత్సరంలో చేరింది? భారత ప్రభుత్వం 1969లో పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ ద్వారా IUCNలో సభ్యత్వం పొందింది. IUCN మరియు వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ WWF కలిసి ఏ ముఖ్యమైన పరిరక్షణ వ్యూహాన్ని రూపొందించాయి? వరల్డ్ కన్జర్వేషన్ స్ట్రాటజీ 1980. IUCN, UNEP మరియు WWF కలిసి 1980లో వరల్డ్ కన్జర్వేషన్ స్ట్రాటజీని ప్రచురించాయి. స్థిరమైన అభివృద్ధి అనే భావనను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాయి. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పెసీస్ సైట్స్ కు పునాది పడిన సమావేశం ఏది? 1963లో IUCN సభ్యుల సమావేశం. 1963లో జరిగిన IUCN సభ్యుల సమావేశంలో ఒక తీర్మానం ద్వారా CITES ఒప్పందం ముసాయిదా రూపొందించబడింది.